ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మరోవారు మీ బిడ్డలతో కలిసి దైవ సందేశాన్ని ఇవ్వడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం అర్థమవులాగున బోధించి మీరు మహిమ పొందండి. ఈ టీవీ స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఎందరైతే ఈ వర్తమానం వింటున్నారో వాళ్ళ జీవితాలలో మేలు చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, దేవుని బిడలగా చలామణి అవుతున్న మనం ఏమి విడిచిపెట్టాలి? మానవుడు దేనిని విడిచిపెట్టాలి? దేవుని వాక్యములో ఓ మానవుడు తన స్వబుద్ధిని విడిచిపెట్టాలి. స్వబుద్ధి, సొంత ఆలోచన, సొంత తలంపును, సొంత ఉద్దేశాన్ని మానవుడు విడిచిపెట్టాలి. బైబిల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకుని పాడైన వారు కొంతమంది ఉన్నారు. మీకు వారిని నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ మనం అవ్వాను చూస్తాం, హవ్వమ్మను చూస్తాం. దేవుడు అవ్వను ఆదము కొరకు చేశారు. దేవుడు ప్రకృతి యావత్తును చేసిన తరువాత ఆదమును దేవుడు నిర్మించి ఆదము కొరకు హవ్వను సృష్టించి చేసి వీళ్ళిద్దరిని తూర్పు యోదోను వనములో పెట్టినట్లు దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉంటాం. దేవుడు వారిద్దరిని ఆశీర్వదించి ఓ మాట అన్నారు. ఏమనంటే, మీరు ఈ తోటలో ఉన్న ప్రతి దానిని తినొచ్చు, ముట్టుకోవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నది ఆ యొక్క చివవృక్ష ఫలం మీరు తినకూడదు, దాన్ని దినమున మీరు చనిపోతారు అని దేవుడు ఆజ్ఞనిచ్చాడు. దేవుడు ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా ఎవరు నడుచుకుంటారో వారు దేవుని పిల్లలు అనబడడానికి దేవుడు వారికి అధికారం ఇస్తాడు. ఈ రోజులలో మనుషులు నామకార్థంగా బ్రతుకుతూ ఉన్నారు, వేషధారణ భక్తి చేస్తూ ఉన్నారు, తమను తాము మోసపరుచుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు అవ్వ ఆదములిద్దరిని ఆశీర్వదించాడు కదా, వారిని దీవించినట్లుగా లేఖనములో ఆధారాలు ఉన్నాయి కదా. అయితే అవ్వ తన స్వబుద్ధి చేత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయినట్టుగా వాక్యములో మనం చూస్తాం. చూడండి, దేవుడు అవ్వను ప్రేమించి ఆదమును ప్రేమించి యోదోను వనములో వారి ఇద్దరిని ఆశీర్వదించి వారితో దేవుడు ప్రతి దినము చల్లపూటేల వాళ్ళ దగ్గరకు వస్తూ పోతూ ఉంటూ వారికి మేలు చేస్తూ వారి క్షేమాన్ని కోరుకుంటూ వారిని దీవిస్తూ కంటికి రెప్పవలె వారిని కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏది చెయ్యొద్దు అని ఆజ్ఞనిచ్చాడో ఆ ఆజ్ఞను వారు అతిక్రమించడానికి కారణం లూసిఫర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ లూసిఫర్ అనేవాడు కూడా దేవుని యొద్ద నుండే వచ్చాడు. ఈ దూతలలో వీడు ప్రధాన యాజకుడని, వీడికి అపవాది అని, లూసిఫర్ అని చాలా రకాల పేర్లు దీనికి ఉంది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళను పాడు చేయటం సాతాను యొక్క ఉద్దేశం, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క తలంపు. దాని గోలంతా ఎవరి మీద ఉంటుందంటే దేవుని పని మీద, దేవుని పిల్లల మీద ఉంటుంది. అర్థం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. కొన్ని సందర్భాలలో మనం చీటికి మాటికి దేవుని సన్నిధి నుంచి దూరం అవుతూ చిన్న చిన్న తప్పులు చేస్తూ అవి పెద్దవిగా సమాజంలో సాతాను దాన్ని తీసుకెళ్ళి దేవుని బిడ్డగా జీవిస్తున్న నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని సాతాను పాడు చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడు ఏది చేయొద్దు అని చెప్పారో అపవాది అదే వాళ్ళ చేత చేయించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ పండు తినండి, మీరు చావనే చావరు, మీరు దేవుని కంటే గొప్ప వాళ్ళు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయని లూసిఫర్ మాట్లాడినప్పుడు ఈమె అవ్వమ్మకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని కంటే గొప్పవాళ్ళం అయిపోతామా, దేవుని కంటే గొప్పవాళ్ళం అయిపోతామని తన సొంత ఆలోచన ద్వారా సాతాను పెట్టిన చెడ్డ తలంపు తన హృదయంలో అది పాతుకుపోయి, దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతాం, మన కళ్ళు తెరవబడతాయంటని చెప్పేసి తినకూడని పండు అవ్వ తిని ఆదము దగ్గరకు తీసుకొచ్చి ఆదముకు పెట్టి తన సొంత ఆలోచన ద్వారా స్వబుద్ధి ద్వారా నేనేదో గొప్పది సాధించాలి అనుకుంది. కానీ దేవుని సన్నిధిని ఆమె పోగొట్టుకున్నట్టుగా దేవుని వాక్యములు చూస్తాం. నీ సొంత ఆలోచన దేవుని చిత్తం కాకుండా, దేవుని ప్రణాళికలో నువ్వు లేకుండా, దేవుని ఉద్దేశంలో నువ్వు లేకుండా ఏదో చేయాలని అవ్వలాంటి ఆలోచన నీ జీవితంలో ఉంటే నువ్వు పాడవుతావు. అంతేకాదు దేవుని బిడ్డ, నీ పరిచర్య పాడైపోద్ది, నీ కుటుంబము పాడైపోవటానికి అవకాశం ఉంది. ఎప్పటికైనా ఏ విశ్వాసి అయినా, ఏ సేవకుడైనా, ఎవరైనా సరే స్వబుద్ధిని పక్కన పెట్టి దేవుడు ఎలా నడిపిస్తాడో, దేవుని తలంపు నీ పట్ల ఏముందో, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏముందో దాన్ని నువ్వు చేయగలిగిన రోజున సర్వోన్నతుడైన దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మన దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుడు దీవించే దేవుడు. మన అవసరాలన్నీ ఆయన తీర్చగలిగిన దేవుడు. దేవుని ప్రజలారా, దేవుని జనగమ, దేవుని యొక్క తలంపులో, దేవుని యొక్క ఉద్దేశంలో నువ్వు ఉన్నప్పుడు నీ లోపల చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు పుట్టవు కదా. దేవునితో నువ్వు స్నేహం చేయాలి, దేవునితో కలిసి నేను నడవాలి. అన్ని విషయంలో దేవుని సన్నిధిలో నమ్మకమైన రాయబారిగా నువ్వు ఉండాలి. సవాసములో రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక నువ్వు ఉన్నప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ స్వబుద్ధిని పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రభు దగ్గర ఒక బానిసగా మొరపెట్టగలిగితే, నువ్వు ఒక స్తుతించగలిగితే, అయ్యా నేను బానిసను ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను శక్తివంతునిగా చేయి ప్రభువా అని నువ్వు కంట తడి పెట్టి ప్రార్థన చేసిన రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని సర్వశక్తివంతుడైన దేవుడు దీవించడానికి అవకాశం ఉంటుంది. నీ స్వబుద్ధి నీలో ఉన్నన్నాళ్ళు నీవు దీవించబడవు. స్వబుద్ధి నీలో ఉన్నన్నాళ్ళు నీ కుటుంబం దీవించబడదు, నీ పిల్లలు దీవించబడరు, నీ యొక్క భూఫలము దీవించబడదు, నీ రాబడిలో కూడా నువ్వు దీవించబడవు అని చెప్పడంలో సందేహం లేదని దైవజనుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మనము మన స్వబుద్ధిని పక్కన పెట్టాలి, సొంత ఆలోచనను పక్కన పెట్టాలని దేవ సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అవ్వ దేవుని రాజ్యాన్ని కోల్పోయింది, ఏదోను వనమును కోల్పోయింది, శాపానికి గురైపోయింది. దేవుడు చూడండి, దేవుని ప్రజలారా, అదే అవ్వ ఆదములు ఇద్దరు దేవుని మాట ప్రకారంగా నడిచినట్లయితే ఆ ఆశీర్వాదము ఇంకొకలాగా ఉండేది. అయితే వీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వీరికి మరణం వచ్చిందని దేవుని లేఖనాల్లో రాయబడి ఉంది. అంతకుముందు మానవ జాతికి మరణం లేదు. అంతకుముందు అవాదములు దేవునితో ఉన్నప్పుడు భూమి శపించబడలేదు, భూపంటలు శపించబడలేదు, భూములు శపించబడలేదు, పొలాలు శపించబడలేదు, పిల్లలు కుటుంబాలు శపించబడలేదు. శపించబడడానికి మరణం ప్రతి ఒక్కటి, ప్రకృతి మీద ఉన్న ప్రతి ఒక్కటి శపించబడడానికి కారణం ఒక ఆజ్ఞాతిక్రమం. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి అవ్వ దూరంగా ఉండటము ద్వారా, ఆజ్ఞాతిక్రమించడము ద్వారా పాడైపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. రెండో మాట నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం దాకా మీరు చక్కగా కూర్చొని చదువుకుంటే అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అననీయ షపీరా అనబడిన
ఒక కుటుంబం ఉంది. వారు ఇద్దరు కూడా కలిసి పొలాన్ని అమ్మినట్టు అపుస్తుల కార్యములలో రాయబడింది. వారు స్వబుద్ధిని వాళ్ళు పాడైపోవటానికి కారణం, వాళ్ళకు మరణం రావడానికి కారణం, వారు దేవుని సన్నిధిని దూరం అవటానికి కారణం, భూమి మీద లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? అననీయ మరి సఫీరా అనబడిన వారి స్వబుద్ధిని ఎక్కడ ఉపయోగించినట్లుగా మరి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. వారు చేసిన వాళ్ళ స్వబుద్ధి ఏంటో తెలుసా? వాళ్ళు ఆలోచించిన ఆలోచనలు ఏంటంటే, వారు పొలము అమ్మిన మొత్తం డబ్బు తీసుకెళ్ళి దైవ సేవకుడైన పేతురు పాదాల దగ్గర పెట్టాలి, దైవజనుడి దగ్గర పెట్టాలి. అయితే వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏమన్నా తెలుసా? ఈ యొక్క భూమిలో కొంత వేళ సొమ్ములో కొంత వేళ మనం దాచుకొని కొంత వేళ మరి దైవజనుడికి ఇద్దామని చెప్పి వాళ్ళు కొంత వేళను తీసుకొని దేవుని సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే అననీయ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏమంటాడు తెలుసా? ఇదిగో పేతురుతో చెప్తున్నాడు, దైవజనుడు పాదాల దగ్గరికి అమ్మిన సొమ్మును అక్కడ పెట్టినప్పుడు దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అడుగుతున్నాడు, అననీయ మీ భూపలం ఇంతకే అమ్మితీరా అంటే ఆయన అంటాడు కదా, అవును మేమంతకే అమ్మాము అంటే దైవ సేవకుడి దగ్గర వాళ్ళు అబద్ధం ఆడారు. ఒకటేం చేశారంటే, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి, కానీ దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దాంట్లో కొంతవేళ దాచుకొని కొంతవేళ తీసుకొని వెళ్ళారు. కొంతవేళ దాచుకోవటం తప్పు. రెండవదిగా తీసుకెళ్ళి దేవుని సేవకుని దగ్గర తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అబద్ధం మాట్లాడడం రెండవ తప్పు. దేవుని ప్రజలారా, మనం దేవుని పిల్లలం, విశ్వాసులం. మీరు దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించడానికి మీ దశమ భాగాలు, మీ 10వ వంతు అర్పణలు దేవుని మందిరానికి మీరు తీసుకెళ్ళాలి. కానీ మీరు ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారంటే దాంట్లో దశమ భాగాలు పంచుతారు. ఆ పాస్టర్ గారికి ఒక 2000, ఈ పాస్టర్ గారికి ఒక 1000 రూపాయలు, ఆ పాస్టర్ గారికి ఒక 500. అలా దశమ భాగాన్ని పంచడం పాపం, శాపం. లేకపోతే దశమ భాగాలు తీసి మీ చర్చిలో ఉన్న మీకు వాక్యం బోధిస్తున్న దైవ సేవకుడికి ఇవ్వకుండా అవి తీసుకెళ్ళి మీరు పాటలు పాడటం, అలాగే ఏదైనా దేవుని పని కొరికే కదా అని ఖర్చు పెట్టడం, అది మహాపాపమని దైవ సేవకుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ అర్పణలు, మీ దశమ భాగములు అవి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే దేవుని పాద సన్నిధిలోనికి తీసుకెళ్ళాలి. అంతేకాదు చాలామంది విశ్వాసులు అవిశ్వాసులుగా మారుతున్నారు. మీ దశమ భాగాలు మా బోటి సేవకులు టీవీలో ప్రసంగం చేస్తే, అయ్యగారు మేము మీకు స్పాన్సర్ చేస్తామని దశమ భాగాలు పంపిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అలా దశమ భాగం పంచకూడదు. నీదేదైనా ఇవ్వాలి అనుకుంటే, ఏ సేవకుడికైనా ఏ పరిచర్యకైనా నువ్వు సహకారిగా నిలబడాలి అనుకుంటే నీవు కష్టపడిన దాంట్లోనిది ఇవ్వాలి, కానీ దేవుని సొమ్ములో నుండి నువ్వు తీసి ఇవ్వకూడదని దైవ సేవకుడుగా నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. దైవ జనగమ, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం మనకి ఇలా బోధిస్తుంది. ఈ అననీయ సఫీరా అనబడిన వారు ఇద్దరు కూడా కలిసి పొలాన్ని అమ్మి సగము తీసుకెళ్ళి సేవకుడు పాదాల దగ్గర పెట్టారు, అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు, సగము ఇంట్లో దాచుకున్నారు. వాళ్ళు అనుకున్నారు ఆ దాచిపెట్టిన సగాన్ని వాళ్ళు అనుభవించాలి అనుకున్నారు, దాన్ని సంతోషంగా తినాలి అనుకున్నారు, వారి కొరకు దాచుకోవాలనుకున్నారు. మన కొరకు మనం దాచుకుంటే దేవుడు మనకి ఏది ఇవ్వడు. కానీ దేవుని పరిచర్య కొరకు మనం గుప్పళ్ళిప్పగలిగితే, దేవుని పరిచర్య కొరకు మనం సహకారులుగా ఉండగలిగితే, దేవుని పరిచర్య కొరకు నీ రాబడంతటిలో నీ యొక్క ఆలయంలో అర్పించగలిగితే, మందిరంలో ఆ దశమ భాగం దైవ సేవకునికి మీరు అర్పించగలిగితే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. చూడండి, దాన్ని మీరు పంచితే, దాన్ని మీరు దాచుకుంటే అననీయ సఫీరా లాంటి యొక్క మరణాన్ని కొని తెచ్చుకుంటారని దైవ సేవకుడుగా వాక్యంగా నేను బోధిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని ప్రజలరా, దేవుని జనంగమా, ఈ అననీయ అంటున్నాడు, మేము ఇంతకే అమ్మితమన్నప్పుడు పరిశుద్ధాత్మను నువ్వు ఎలా మోసపరిచావని ఎప్పుడైతే దైవ సేవకుడు నీకు మరణం వచ్చునుగా కన్నాడో, అక్కడికక్కడే అననీయ అబద్ధం ఆడినందుకు, పరిశుద్ధాత్మను మోసపరిచినందుకు అతడు మరణించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అతడు మరణించడానికి కారణం స్వబుద్ధి. ఆలోచించండి. రెండవదిగా తన భార్య వచ్చి అంటుంది, ఇదిగో ఆ భార్య నా సఫీరాతో దైవ సేవకుడిన పేతురు అంటున్నాడమ్మా, మీరు పొలము ఇంటికి
అమ్ముతీరా అన్నప్పుడు ఆమె అంటుంది, అవునయ్యా మేము మా యజమానుడు చెప్పినట్లు మేము అంతకే అమ్మితామన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, దైవ సేవకుడు, నీకు కూడా దురాత్మ ఎందుకు ఇలా దేవుని ఆత్మను మోసపరచుటకు మీరు ఇలా చేశారు అని చెప్పి మాట్లాడినట్లుగా, మరి నీ యొక్క యజమానుని పాతి పెట్టిన వారి యొక్క పాదాలు వాకిటి ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్ళి పాతి పెడతారని దైవ సేవకుడు ఆజ్ఞనిచ్చినప్పుడు అలాగే ఆమె మరణించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అననీయ మరణించడానికి కారణం, అలాగే సెపిరా మరణించడానికి కారణం వారి యొక్క స్వబుద్ధి, స్వంత ఆలోచన, స్వంత తలంపని దేవుని వాక్యములో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మన చిత్తాన్ని, మన ఆలోచనను, మన తలంపులను మనం పక్కన పెట్టి దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడగలిగితే, ఏదైనా నీకు అవసరమైనప్పుడు మోకరించి కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి దేవుని ప్రజలారా, ఇవి కడవరి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన రోజులు. ఈ అపాయకరమైన రోజుల్లో నువ్వు స్వబుద్ధిని పక్కన పెట్టి నువ్వేం చేయాలంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రభు దగ్గర బలపరుచుకోవాలని చెప్పి దైవజనుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో క్రైస్తవులు కూడా అన్యుల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్నటి రోజు నేను మాచాపాలెం మందిరం కాడికి వెళ్ళినప్పుడు ఒక బ్రదర్ అక్కడికి వచ్చారు. అతడు తెల్లని బట్టలు కట్టుకొని ఒక మెడలో వేసుకొని సిలువ జెండా ఒకటి తగిలించుకొని వచ్చి అంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేసి సోదరా అంటున్నాడు, స్వామి అంటున్నాడు. నేను చెప్పాను, బాబు నేను స్వామిని కాను, నువ్వు అంతకంటే కాదు, ఏంటి పరిస్థితి అంటే నాకు జ్వరం వచ్చి బాధపడుతున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. నేను చెప్పాను, నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే నీ మెడలో ఉన్న ఆ జపం దండ తీసి పక్కన పడేయాలని చెప్పాను. దేవుని ప్రజల వేషధారణ భక్తి క్రైస్తవుడు ఈ అంత్య దినాలలో చేయకూడదు. వేషధారణ భక్తి క్రైస్తవుడు జీవితంలో ఉండకూడదు. చూడండి, వేషధారణ భక్తి మనలో ఉంటే దేవుడు చెప్తాడు కదా, వేషనైనా క్షమిస్తాడంటే, కానీ వేషధారణ చేసేవారిని దేవుడు క్షమించడని దేవుని వాక్యంలో రాయబడింది. మనం బ్రతికే 4 రోజులండి వేషధారణ భక్తిని మానేయాలండి. నిజమైన క్రైస్తవులుగా క్రీస్తును మోసుకొని వెళ్ళాలండి. ఏ దినాలంటే ఈ శ్రమల దినాలని చెప్పేసి ప్రతి సేవకుడు శ్రమల దినాల గురించి బోధిస్తూ ఉన్నారు. బోధించడం, శ్రమల గురించి చెప్పడం తప్పు కాదు, కానీ శ్రమల దినాలు పాటించడం తప్పని చెప్పి దైవజనుడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎక్కడైనా బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు దేవుడు శ్రమల దినాలు పాటించండి అని ప్రభుల వారు చెప్పలేదు. ఒక నామకార్థపు జీవితాన్ని జీవించకూడదని దైవ సేవకుడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. కడవరి దినాలలో, చివరి దినాలలో క్రీస్తు రాకడ సమీపంలో ఉంటూ ఉండగా వెత్తబడే గుంపులో నువ్వు ఉండాలని దైవజనుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, కాళ్ళకు చెప్పులు లేకుండా తెల్ల బట్టలు కట్టుకొని 40 రోజులు దీక్ష చేసినంత మాత్రాన సహోదరులరా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు. కానీ ఇదిగో మీ జీవిత కాలమంతా కూడా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద గమనించాల్సిందంటే, నేను ప్రాణముతో ఉన్న దినాలలో ఎంతమందిని నేను ప్రభు దగ్గరికి తీసుకొని రాగలుగుతున్నాను, ఎంతమందిని నువ్వు ప్రభువు గురించి చెప్పగలుగుతున్నావు, ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తూ ఉన్నావు. దేవుని పిల్లలారా, రాబడి కొరకు లేకపోతే ఇంకొకటి ఏదో వస్తుందని చెప్పి యేసు ప్రభును ఆరాధించడం కాదు, కానీ యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు, కానీ మన స్వబుద్ధి, సొంత ఆలోచన, సొంత తలంపు ప్రకారంగా మనం నడవడం కాదు, కానీ మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టాలి. దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడో తెలుసా? దేవుడు ఎందుకు నిన్ను సృష్టించాడో తెలుసా? ఆయనలాగా ఉండాలని, ఆయన నిన్ను దీవించాలని, నీ కుటుంబమును ఆశీర్వదించాలని, ఉన్నంత స్థానంలో ఆ మహాదేవుడు నిన్ను ఉంచాలని, సియోనులో ఆయనతో కలిసి నువ్వు ఉండాలని ఆ సర్వశక్తివంతుడైన దేవుడు నిన్ను తన పోలిక చొప్పున తన బిడ్డగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. తన కంటికి రెప్పలాగా దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజల మన చుట్టూ ఎవరుంటారో తెలుసా? మనము దేవునితో ఉన్నప్పుడు, దేవునితో సవాసం చేసినప్పుడు, మన స్వబుద్ధిని మనం పక్కన పెట్టినప్పుడు దేవుడు మనతో కలిసి ఉంటాడని దైవజనుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో, ఏ కుటుంబం ప్రార్థన కలిగిన కుటుంబం ఉంటుందో, ఏ కుటుంబం దేవునితో గడిపే కుటుంబం ఉంటుందో, ఆ కుటుంబము చుట్టూ దేవుని కంచె ఉంటుందని దేవుని లేఖనములో రాయబడింది. అపవాదియగు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు,
నా సావుకుడైన యోబు సంగతి నీకు తెలుసా అన్నాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కారణం ఏంటంటే ఊజు దేశంలో యోబు లాంటి ధనవంతుడు లేడని ఆ యోబు గ్రంథంలో రాయబడింది. అలాంటి గొప్ప ధనవంతుడు, యథార్థవంతుడు, మంచి ప్రార్థనాపరుడు యోబు క్రీస్తును కలిగి ఉన్నట్టుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. అతడు మంచి నాయకుడు అయినప్పటికీ, మంచి రాజు అయినప్పటికీ, మంచి ధనవంతుడు అయినప్పటికీ తన స్వబుద్ధిని ప్రక్కన పెట్టి దీనత్వం కలిగి దేవునితో కలిసి నడిచినట్లుగా దేవుని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు మనలను చెయ్యి పట్టి నడిపించే దేవుడు. శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు మీ జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సమస్యలన్నిటినీ కూడా మనం జయించాలి. బైబిల్లో ఉంది కదా, శోధన సహించువాడు ధన్యుడని లేఖనములో రాయబడింది. అయితే సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, యోబు చుట్టూ ఉన్న కంచెను నువ్వు తీసేయగలిగితే నేను యోబును పాడు చేస్తాను అన్నాడు. యోబును నావాడిగా చేసుకుంటానని అపవాది చెప్పాడు. యోబు ఎవరితో పోరాడుతున్నాడు తెలుసా? యోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. తన స్వబుద్ధిని పక్కన పెట్టేశాడు, సొంత ఆలోచనను పక్కన పెట్టేశాడు, సొంత తలంపును పక్కన పెట్టేశారు. కుమారులు చనిపోయారు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు అన్నీ చనిపోయినాయి. ఇంకేం లేదు, తన ఆస్తి అంటే ఏం లేదు. ఇటు నుంచి ఒకడు వస్తాడు, అయ్యగారండి గొర్రెలు చచ్చిపోయినాయండి. ఇంకొకడు వస్తాడు, అయ్యగారండి ఒంటెలు చచ్చిపోయినాయండి. ఇంకొకడు వస్తాడు, అయ్యగారండి గాడిదలు చచ్చిపోయినాయండి. ఇంకొకడు వస్తాడు, అయ్యగారండి ఎద్దులు చనిపోయినాయండి, పంటంతా పాడైపోయిందని యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోబు సంతోషముగా ఉన్నాడే కానీ నీర్సిల్లలేదు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. దేవుని ప్రజల చూడండి, చివరికి తన 3 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు చనిపోయారని చెప్పారు. భోజనాన్ని కూర్చొని తింటున్న సమయంలో ఆ 7 చనిపోయారని చెప్పారు. చెప్పినప్పుడు కూడా యోబు ఎంత మాత్రము తన విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎంత మాత్రం తన స్వబుద్ధి వైపు చూడకుండా, తను లోకము వైపు చూడకుండా తాను యేసు వైపు చూసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. దేవుడితో సాతాను చెప్తుంది, ఆయన చుట్టూ ఉన్న కంచెను తీసేయమన్నప్పుడు దేవుడు అన్నాడు, యోబు అన్నిటి మీద నీకు అధికారం ఇస్తా కానీ యోబు ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వను, సెలవివ్వను అన్నాడు. ఇక్కడ గమనిస్తున్నారా? అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. సాతాను యోబును ఓడించటం కోసం ఎన్నో 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 ఉడిదుడుకులు పెట్టాడు. కట్టుకున్న భార్య కూడా మిర్సిల్లిపోయింది. అంతేకాదండి, యోబు శరీరం మీద కూడా సాతానుకు దేవుడు అధికారం ఇచ్చాడు. మన జీవితాలలో చిన్న రోగం వస్తే, జ్వరం వస్తే, లేకపోతే మన జీవితంలో దేవుడు మేలు చేయకపోతే మనం దేవుడిని దూషిస్తామండి, ప్రార్థనకి వెళ్ళటమే మానేస్తామండి. దేవుడు మాకు ఏ మేలు చేస్తాడని దేవుని మీద గునుగుతూ సునుగుతూ ఉంటామండి. ఎంత మటుకు న్యాయం ఇది? దేవుని మీద గునుగడం, దేవుని మీద సునగడం, దేవుని శోధించడం ఎంత మటుకు న్యాయం? దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు. యోబు తాను మనలాగా ఆలోచించినట్లయితే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు కదా. యోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు కదా, అతడు దేవుని చిత్తము వైపు చూశాడు. యోబు తన శరీరం అంతా కురుపులతో నిండిపోయినప్పుడు ఒక చిన్న పెంకు తీసుకొని గీరుకుంటూ ఉన్నాడండి, గీరుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుని దూషించకుండా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు. భార్య కొన్ని సందర్భాల్లో శోధించినప్పుడు అవన్నీ మనకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడని చెప్పేసి మాట్లాడినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించాలి, దేవుని ప్రజలరా, యోబు అయితే తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. ఇక్కడ అవ్వ తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని పాడైపోయింది. అననీయ సఫీరా అనబడిన వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పాడైపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. అయితే దైవజనుడు, ఒక మంచి ప్రార్థనాపరుడైన యోబు మాత్రం స్వబుద్ధిని, సొంత తలంపులను, సొంత ఆలోచనను పక్కన పెట్టేసి యేసుక్రీస్తుతో మంచి పోరాడినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాలలో, అంత్య దినాల్లో ఓ మంచి పోరాటాన్ని మనం పోరాడగలగాలి. మన విశ్వాసాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. యేసుక్రీస్తుతో మనము అంటు కట్టబడి ఉండాలి. ఏదో నామకార్థంగా భక్తి చేయొద్దండి. మీ స్వబుద్ధిని, సొంత ఆలోచనను అడ్డం పెట్టుకొని మీరు ప్రభు కొరకు నిలబడద్దు. కానీ మీ యొక్క ఆలోచన, మీ తలంపులన్నీ కూడా దేవుని మీద అలా ఆనపెట్టి మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభువుకు మీరు ఏ ఈవులు అడుగుతారో అది దేవుడు మీకు సహాయం చేస్తాడని దైవజనుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా.
మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వేషధారణ భక్తి చెయ్యొద్దని చెప్పి దైవజనుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, దేవుని మీద మనం ఆనుకోవాలి. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా అడుగు వెనక్కి వేయకుండా మన అడుగు ముందుకెళ్ళాలని దైవజనుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడో మాటను నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో జ్ఞాపకం చేస్తా. ఆ నిర్గమకాండ 32వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం దాకా మనం చదువుకుంటే అక్కడ ఈ ఇశ్రాయేలు ఐగుప్తును విడిచిపెట్టి రావటం మనం చూస్తూ ఉన్నాం. మోషే కొండెక్కి ఇశ్రాయేలుల కొరకు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాయటం కోసం కొండ మీద 40 రాత్రులు పగుళ్ళు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అహరోనును పిలిచి అంటున్నారు, మాకు ముందుగా నడవడానికి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ ఇదిగో ఒక దేవతను తయారు చేయమన్నప్పుడు అక్కడ అహరోను కూడా పప్పులో కాలేసి వాళ్ళ మాట విని అతను కూడా విగ్రహాలను వాళ్ళ భార్య చెవుల్లో ముక్కుల్లో ఉన్న ఆ వెండిని బంగారమును తీసి నంది బొమ్మను చేసి దాన్ని ఊరేగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు విగ్రహార్థన అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇశ్రాయేలు భార్యలో ముక్కుల్లో చెవుల్లో ఉన్న బంగారంతో దాన్ని చేశారు కనుక ఈ రోజున క్రైస్తవుడు ముక్కుల్లో చెవుల్లో బంగారం పెట్టుకోకూడదని దైవ సేవకుడిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ప్రజల దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ ఇశ్రాయేలీలు దేవునితో నడవలసిన వారు, దేవునితో కలిసి ఉండవలసిన వారు, దేవుని మేలును చూశారు. ఇదిగో పరలోకం నుండి దేవుడు వారికి మన్నానిచ్చాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, బండ నుండి జీవజలపు ఊటలనిచ్చి వాళ్ళను బ్రతికించాడు. అలాంటి దేవుని సేవకుడు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు విగ్రహార్థన ప్రారంభించి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కానానుకు వెళ్లకుండా మధ్యలోనే పిట్టలు రాలిపోయి మరణించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. స్వబుద్ధిని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ముద్దు బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు. ఈ వాక్యం అందించడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి స్తోత్రం. ఈ వాక్యం ప్రభువా ప్రజలలోనికి వెళ్ళడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. దీన్ని స్పాన్సర్ చేసిన మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డల చదువులో కూడా మీ కృపతోడు ఉంచి సమస్త విషయంలో మీ బిడ్డలకు మేలు చేసి మహిమ పొంది కృప చూపి కాపాడమని, మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలారా, మరి నాగేశ్వరపురం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లాలో తండాలో 1000 మంది విశ్వాసులు కూర్చుండేటట్టు నూతనమైన దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మీ ప్రార్థన సహకారాన్ని కోరుతూ ఉన్నాను. నాగేశ్వరరాజ ప్రార్థన మందిరం నాగేశ్వరపురం తండాలో 1000 మంది కూర్చునే ఆలయాన్ని మరి అది కడుతున్న దేవుడు కట్టిస్తూ ఉన్నారు. అది స్లాబ్ లెవెల్లోకి వచ్చింది. దాని కొరకు మీరందరూ ప్రార్థన చేసి అనేక తండాలో ఉన్న, ఆ చుట్టుపక్కల తండాలో ఉన్న అనేక మంది ప్రజలు ఆ నాగేశ్వరరాజ ప్రార్థన మందిరానికి వచ్చేటట్లు అందరి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.